తెలంగాణ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డ్రగ్స్ జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ కేసులు జన్వాడ ఫామ్ హౌస్ అంశాలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు. ఫామ్ హౌజుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పార్టీలకు మద్యం వినియోగంపై ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. వారం రోజుల్లోనే 2 కోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారని వెల్లడించారు. జన్వాడకు సంబంధించి కూడా ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది. దాన్ని కూడా కొకైన్ తీసుకున్నట్టుగా వచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణలో మద్యపాన నిషేధం లేదు అధ్యక్ష, ఎవరైనా విందు చేసుకోవచ్చు. కానీ ఎక్సైజ్ నిబంధనల ప్రకారంగా కొంత ఏ పార్టీలోనైనా మీరు కూడా చాలా మనం ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఈవెన్ సిటీలో కూడా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో విందులు పెట్టుకుంటారు. దానికి సంబంధించిన కొంత ఎక్సైజ్ 13,000 చాలాన్ కడితే దానికి సంబంధించి ఇస్తారు. ఎక్కడ కూడా దానికి అభ్యంతరం లేదు. కానీ ఆ పేరు మీద ఎక్కడైనా డ్రగ్స్ వాడితే లేదా అశ్లీలత ప్రదర్శిస్తే తప్పకుండా చట్టంలో చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష.